ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తము మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనము. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభముల నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములు ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అదేవిధంగా ఒకే భాగాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకుము, విస్మయమందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఇదియు కాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడివి, వారిని విసర్జింపలేదు. మార్గం కొండ వారిని తోడుకొని పోవుటకు పగిలి మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 7వ వచనం. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడిన వారు ఆయన శాసనమును అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నిన్ను నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా ఉండును. చివరిగా ఒక మాట, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. కానీ మీరే మాకు ప్రతి విధమైన ఇరుకు ఇబ్బందుల తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీరు మాకు తోడుగా ఉండమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.